వీక్షకులందరికీ నమస్కారం. దేశంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ అని చెప్పుకుంటున్న సుందర్ బాలకృష్ణన్ అనే ఆస్ట్రాలజర్ జ్యోతిష్యుడు ఇక వైసీపీ పార్టీలో చేరిపోయాడు. ప్యాకేజీ ముట్టింది. ఒక సంచలన విషయాన్ని ఆయన కోట్ చేశాడు. మరో 2 నెలల్లో అంటే 2026 జనవరి నుంచి మంత్రి నారా లోకేష్ని అనేక సమస్యలు చుట్టుముట్టబోతా ఉన్నాయట. మహాభారతంలో అభిమన్యుని గనక చుట్టుముట్టినట్టు, సైన్యం గనక చుట్టుముట్టినట్టు నారా లోకేష్ని అనేక సమస్యలు చుట్టుముట్టబోతా ఉన్నాయి. దాంతో కూటమి ప్రభుత్వం ఆ పార్టీలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఆయన ఆందోళన చెందుతా ఉన్నారు. వైసీపీ నుంచి బాగానే ఒక 15 కోట్లు 20 కోట్ల దాకా ముట్టాయని తెలుస్తూ ఉంది. ఇక వైసీపీ అధినేత ఆస్ట్రాలజర్ కూడా రంగంలో దింపాడు. నేను ఎప్పుడైతే లండన్ వెళ్ళి వచ్చాడో ఒకవైపు కాపు నేతలను విజయవాడలో తోలాడు కందుకూరికి, మరొక వైపు ఆస్ట్రాలజర్స్ను రంగంలో దింపాడు. ఇక ఆస్ట్రాలజర్స్ కూడా ఇక మొదలు పెడతారు. 2029లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా రాదు, 9 సీట్లకే పరిమితం అవుతాడు అని చెప్తారు. కావాలంటే రాసి పెట్టుకోండి. 2026 జనవరి నుంచి నారా లోకేష్ అనేక సమస్యలతో సతమతం అవుతాడంట. ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి వారే అవుతారంట వచ్చే ఎన్నికల నాటికి. మరి జ్యోతిష్కుడు ఆకాశంలో విమానాలను చూసి జ్యోతిష్యం చెప్తాడని తెలుస్తోంది. చిట్లు కట్టి ఎగ్గొట్టి 5 కోట్లు వేసుకొని జంప్ అయిపోయిన ఈ జ్యోతిష్యుడు ముంబైలో తేలి రాజకీయ నాయకులు జ్యోతిష్యం చెప్తున్నాన డ్రామాతో అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్, ఒక ట్వీట్ ఇప్పించాడు. ఈ హైదరాబాద్లో ఈడు ఒకడున్నాడు, స్వామి అని పేరు పెట్టుకున్నాడు. చివరిలో ఆ ముందు ఇంకా 2 పదాలు కూడా ఉంటాయి. వాడు చెప్తే జనం నమ్మడం లేదని చెప్పేసి ఇక ముంబై నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి పట్నాయకుల్ని రంగంలో దింపుతా ఉన్నారు. ఇక అమరావతిలో కూడా ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు, ఆయన కూడా దింపితే పోయింది. జ్యోతిష్యులు కూడా రంగంలో దింపారు. ఇక ప్రొఫెసర్లే వాళ్ళందరినీ ఇంకా హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని చంద్రబాబు నాయుడు పేరుకే అమరావతి రాజధాని, కానీ విశాఖపట్నాన్నే రాజధానిగా ఆయన మనసులో కూడా ఉంది. అమరావతికి రాజధానికి పనికిరాదని ఆయన కూడా డిసైడ్ అయిపోయినట్టున్నాడు. అందుకే పెట్టుబడులను తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడతా ఉన్నాడని చెప్పేసి ఒక ప్రొఫెసర్ మొదలుపెట్టాడు. అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ కనీసం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయాలు, బిల్డింగ్స్ రావాలంటే 3 సంవత్సరాలు పట్టింది. ఏ కార్యాలయం పెట్టాలన్నా కూడా బిల్డింగ్ స్పేస్ ఉండాలి, రోడ్డు సదుపాయాలు ఉండాలి, కరెంటు సదుపాయం ఉండాలి, ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి, మంచి కనెక్టివిటీ ఉండాలి రావడానికి వెళ్ళడానికి, ఉద్యోగులు అక్కడ నివసించడానికి క్వార్టర్స్ ఉండాలి. ఇవన్నీ రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాల్లో ఒక్క ఇటుక పెట్టకపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలకి కనపల్ల. చంద్రబాబు నాయుడు ఒక్క ఇటుకన్నా పెట్టాడా అంటూ తాడేపల్లిలో పెద్దగా అరిసింది 2019 ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సోదరుడు ముఖ్యమంత్రి సోదరుని తీసుకెళ్లి మూసీ నదిలో పడేసినాడు. దాంతో ఆస్తుల పంపకం వివాదం వచ్చినప్పుడు ఆమె గుర్తొచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు నా బిడ్డలు రకరకాల మాటలు చెప్తామని ఈ విధంగా జ్యోతిష్కులను రంగంలో దింపారు. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ని హైర్ చేసుకున్నారు, వెబ్సైట్ని హైర్ చేసుకున్నారు, ప్రొఫెసర్లని రంగంలో దింపుతారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ కోవర్టలను ఒక్కొక్కరిని బయటకు లాగుతూ ఉన్నారు. నకిలీ మద్యం వారితోనే తయారు చేయించి ఎన్నికలకు ముందు వారం రోజులు ముందు తెలుగుదేశం పార్టీలో పంపించి కరుడుగట్టిన వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకోవడం, వాళ్ళు ఓడిపోవడం, 1 ఇయర్ పాటు సైలెంట్గా ఉండి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసుకోవడం, మరలా వచ్చి ఇబ్రహీంపట్నము, ములకల్ చెరువుల్లో మద్యం తయారు చేయించి తెలుగుదేశం నాయకులు మద్యం తయారు చేయించారని వాడు తెలుగుదేశం నాయకుడు అంట. వారం ముందు ఎన్నికలకు ముందు ఎలక్షన్లో వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చి చేరినవాడు కూడా తెలుగుదేశం నాయకుడు. ఈ విధంగా ఎవరిని పడితే వాళ్ళని గాలి ముండా కొడుకులందరినీ పార్టీలో తీసుకుంటే పార్టీ గబ్బైపోయింది. ఎవరి దగ్గర వాడి దగ్గర ఒక లారీ డబ్బులు ఉన్నాయి, వాడైతే 200 కోట్లు ఖర్చు పెడతానని ఎవడో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇలాంటి గాలి బ్యాచ్ మొత్తాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో పెడితే ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ తురువూరులో కొలికపూడి వ్యవహారం వైసీపీ నుంచి వచ్చినాడే. ఇక ఈ విధంగా వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీని గబ్బు పట్టిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జ్యోతిష్యులు
ప్రొఫెసర్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు, ప్రభుత్వం కనుక ఫోకస్ పెట్టకపోతే వీళ్ళంతా అసత్య ప్రచారాన్ని చెప్పి అదే నిజమని నమ్మించే ప్రమాదం కూడా ఉంది. జ్యోతిష్యుడు, అసలు ఈ జ్యోతిష్యుడు ఎవడు ఏంటి అనే దాని మీద లోతుగా అధ్యయనం చేసి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.